గుడివాడ పట్టణంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహావిష్కరణ వేడుకలు మంగళవారం రాత్రి ఘనంగా జరిగాయి. వేలాది మంది అంబేద్కర్ అభిమానులు జై భీమ్ నినాదాల మధ్య నాటి నెహ్రూ చౌక్ నేడు అంబేద్కర్ నెహ్రూ చౌక్ సెంటర్ గా నామకరణం చేయడంతో అంబేద్కర్ అభిమానులంతా ఒక్కసారిగా జై భీమ్ జై భీమ్ జై భీమ్ అంటూ ఆ ప్రాంతం మొత్తం జై భీమ్ నినాదాలతో మారుమోగింది. ఈ సందర్భంగా జరిగిన ఆవిష్కరణ సభలో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలో అంబేద్కర్ అనేది పేరు కాదని ఒక బ్రాండ్ అని అన్నారు. ప్రధాని నుండి సామాన్యుడి వరకు ప్రపంచ వ్యాప్తంగా అణచివేతకు అసమానతకు గురైన ప్రతి ఒక్కరికి అంబేద్కర్ పేరే గుర్తుకు వస్తుందన్నారు. అంబేద్కర్ పేరును తలుచుకొనిదే దేశంలో రాజకీయ పార్టీల మనుగడే లేదని శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. నీతి, నిజాయితీ, జ్ఞానానికి, స్ఫూర్తికి ఇలా అనేక విషయాలకు అంబేద్కర్ పేరే బ్రాండ్ అని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ పునరుద్ఘాటించారు. గుడివాడ ముఖ్య కూడలిలో ఇంతటి గొప్ప కార్యక్రమం జరగడం సంతోషకరమన్నారు. విగ్రహావిష్కరణ వేడుకల్లో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, కర్ణాటక ఎస్పీ విక్క కిషోర్ బాబు, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి కాకొల్లు భస్మకరరావు, గుడివాడ జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవి, ఆదిమంద్ర సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పొంగిరెడ్డి జయరాజు, జైభీం కర్ణాకర్ రావు, దారం ఉపేంద్ర, బాయ్సేఫ్ రాష్ట్ర జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ పులి శ్రీనివాసరావు, జార్జ్ ముల్లారా, నాంచారయ్య, దళిత యువ నాయకులు బోడపాటి రాజ్ కుమార్, బాంసేఫ్ నాయకులు కోండ్రు శ్రీనివాసరావు, మేకల అనిల్ బాబు, జైభీం వెల్ఫేర్ సొసైటీ, పలు దళిత సంఘాల నాయకులు, జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన అంబేద్కర్ అభిమాన సంఘాల నేతలు, పెద్ద సంఖ్యలో యువత, పలు ప్రజా స్వచ్ఛంద సంఘాల నాయకులు, వేలాదిగా అంబేద్కర్ అభిమానులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ ఎవరు ప్రతి ఒక హిందువు గుడికెళ్ళి పూజ చేసుకోగలుగుతారంటే ఆయన భాగ్యుడు. ఒక ముస్లిం మాస్కెళ్ళి పూజ నమాజ్ చేసుకోగలుగుతారంటే అది ఆయనదే. ఒక క్రిస్టియన్ ధైర్యంగా మన ఈ చర్చ్ లో పూజ చేసుకోగలుగుతున్నారంటే అది ఆయన మాత్రమే. మీకు అందరికీ ఒకటే చెప్తాను, నేను ఈ పదవిలో ఉన్న ఒక పోలీస్ ఆఫీసరు, ఐపీఎస్ అయినా, ఒక కలెక్టర్ అయినా, ప్రతి ఒక్కరూ ఆయన ఇచ్చిన దయే అని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి ఐకమత్యం లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు ఎవరో ఒకళ్ళు ఇద్దరు మీకు. కానీ మనం అందరం ఐక్యంగా ఉన్నామని మాత్రం మనం ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. నాకు అత్యంత ఇష్టమైన పాట చెప్పండి. వెలివాడలు మాత్రమే వెలిసిన బొమ్మ ప్రతి వాడలో